సోమయాగం కూడా చేసేవాడ సోమయాజ అసోమయాజ అని ఈ యాజితాన్ని అయినప్పుడే అసలు ఇష్టి చేయడానికి వాడు ప్రవర్తిస్తాడు. అతను సోమయాగి కూడా అయి ఉన్నట్లయితే అక్కడ ఆ యాగాల్లో మొట్టమొదటి యాగం ఆగ్నేయ పురోడాస యాగము, రెండవది ఇంద్రదేవతలకమైన రథిద్రవ్యకమైన వెలుగు అక్కడ ఇంద్రదేవతలు ఉద్దేశించి హవిస్సుగా, మూడవది అది కూడా ఇంద్రదేవతమే అక్కడ క్షీరమే పెరుగుతారు, కేవలం క్షీరమే అక్కడ నది, అక్కడ మూయాలు ఇక్కడ. ఇతను సోమయాగం చేసిన వాడు కనుక కాకపోయినట్లయితే అతనికి ఈ దధియాగము క్షీరయాగము చేసే అధికారం శాస్త్రం ఇవ్వలేదు. నా సోమయాది సన్నయే అసోమయాది నన్నయే నాన్నయ్యాగం కొనియాలి. మరి ఏం చేయాలి వాడు? ఈ రెండింటి స్థానంలో ఇంద్రాగ్ని దేవతలైన ఒక పురోడస యాగం చేస్తారు. ఈ విధంగా యాగాలు ఇక్కడ ప్రభుత్వం ఆగ్నేయ పురోడస యాగం. పురోడస యాగం చేయాలి అంటే ఇష్టంతో అప్పుడు తయారు చేస్తానని అనుకున్నాను కదా. ఇష్టం అంటే పిండి, బియ్యం. బియ్యం పిండి ఎట్లా అవుతుంది? బియ్యం కావాలి. బియ్యం కావాలంటే ధాన్యం కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనడు తన ఇంట్లో ఇదివరకే సంపాదించి పెట్టినటువంటి ధాన్య రాశి అది బండిలో ఉందనుకోండి, లేదా వేరే ఒక గాలిలో ఉందనుకోండి, ఎక్కడైనా సగడం అంటారు, ఒక గాలిలోనో కొత్తలోనో ఆ ధాన్యాన్ని నిర్వాపము అనే శబ్దానికి అర్థం ఏంటంటే సముదాయ రూపంగా ఉన్న దానిలో నుంచి ప్రకృతానికి కావాల్సినంత ప్రొడక్ట్. నిర్వాపం అంటే ఏదో ఆ సముదాయ రూపంగా ఉన్నటువంటి ధాన్యంలో నుంచి యాగానికి కావాల్సినంత ఎంత కావాలి దానికి శాస్త్రకారు పరిమాణం నిర్వపతి 4 పిడికెళ్ళ ద్రవ్యం ఆ దానిలో నుంచి తీసి అది అగ్నిహోత్రావణి ఒక పాత్ర ఉంటుంది, దాంతో తీసి అక్కడ దీన్ని దంచాలి. తర్వాత బియ్యం చేయాలి, దాన్ని విసరాలి, పిండి చేయాలి, ఆ పిండిని ఉడికించాలి. తర్వాత పురోడాసయాగం చేయాలి. పురోడాస తయారు చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎక్కడంటే నిర్వాపం చేశాను. నిర్వాపం అంటే ఏంటి? సముదాయ రూపంగా ఉన్నటువంటి ధాన్యంలో నుంచి యాగానికి కావాల్సినంత ద్రవ్యాన్ని అగ్నిహోత్రావణితో చేస్తాను. దాన్ని కొలిచి 4 పిడికెళ్ళ ద్రవ్యాన్ని వచ్చి ఒక స్వీపంలో చేస్తాను. దాన్ని దంచాలి అంటే దానికి పూర్వమైన ప్రోక్షణం చేయాలి. ప్రోక్షణం చేయాలంటే చేతి చేయాలి, జలంతో. మామూలు జలంతో కాదు, అభిమంత్రితమైన అంటే మంత్రభూతమైన జలంతో దాన్ని ఈ సందర్భంలో ఏ జలంతో అయితే పోషణ చేసుకుంటున్నారో ఆ జలానికి ముందు సంస్కరిస్తుంది. దానికి ఉత్పవనం. ఆ ఉత్పవనం అనే సంస్కారాన్ని 2 దర్భంతో చేయాలి. మామూలుగా భక్తులకు ఈ వివాహాది కార్యాల్లో చేస్తూ ఉంటారు. గిన్నెలో నీళ్ళు పోసి 2 దెబ్బలు ఎత్తి ఉత్పవనం చేయించాక పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుపోతారు. అలాగే చేయడం ఇది ఉత్పవనం. ఈ ఉత్పన్నం ఆచరణ అయితే మరొకటిగా జలంలో అయితే ఈ విధంగా చేస్తారు. ఈ ఉత్పూతమైన ఘటనలోని ప్రోక్షణం ఏది? ఆ ధాన్యం ముందు దంచి చంద్రాల్లో పేర్కొన్నారే ఆ ధాన్యాన్ని. ఈ ఉత్పవనం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు అక్కడ దేవోపస్కరితోత్పునాతో అక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యశ్రీ. ఇది గాయత్రి ఛందస్థమైన మంత్రం. గాయత్రి ఛందస్సులో 3 పదాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా 3 పదాలు కలిగి ఉంది. మంత్రానికి అభిప్రాయం సంగ్రహంగా తెలుసుకుని దీనికి వ్యాఖ్యాన రూపంగా ఉన్న బ్రాహ్మణం యొక్క అర్థాన్ని తర్వాత దేవ అథైతస్యాం శృతి నిరపవిత్ర నాలో ఆ తురుక్కు ఉంటుంది, నాలో ఉడకపోసి దాని మీద పవిత్రములు పవిత్రములు అంటే 2 దర్భలు. ఆ దర్భలు కూడా ప్రాదేశిక పరిమితం. ఈ చిట్టేదాన్ని మనం ఇంత పొడవు కలిగినటువంటి 2 దర్భలను
పెట్టి ఈ మంత్రం చెప్తూ ఆ జలంలో ఈ దెబ్బతోటి ఇలా 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 పైకి ఆ జలాన్ని తీసుకోవాలి. అప్పుడు చెప్తాడు దేవోస్తవితోత్పునాథో. సవిత అనే శబ్దం ఉంది. సూర్య భగవాన్ యొక్క రుణమైన సవిత శబ్దం సూర్యపరంగా సవిత అనేటువంటి ఆ దేవత ఎలాగైతే సమస్త కార్యములు లౌకిక వైదిక కార్యములు కూడా ప్రవర్తనలో దీనిలో ఆశ్చర్యమే లేదు. అందులో ఎలా వస్తుంది, సూర్యోదయం కావుతుంది, ఇంకా తెలియలేదా, సూర్యోదయం కావుతుంది, ఇంకా స్నానం చేయలేదా, అగ్నిహోత్రం ఎప్పుడు, ప్రణయనం ఎప్పుడు, నీ గాయత్రి జీవనం ఎప్పుడు చేస్తావు, ఏది ఏదైతే లౌకికైతే వారి వారి వ్యవహారం చేసిన కోసం తెల్లవారిపోతుంది, సూర్యోదయం అవుతుంది, స్నానం చేసింది, ఇంకా తెలియలేదు. సూర్యుని యొక్క ఉదయములు, అతని యొక్క గతిని, అతని యొక్క అస్తమయములు వీటిని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా సామాన్యంగా లౌకిక వైదిక కార్యములు వ్యవసాయ జీవులు అయితే వారు కావాల్సిన పరికరాలు తీసుకొని ఇతరులు దొరుకుని క్షేత్రాలు ఇంట్లో పరిపాలన చేసేవాళ్ళైతే ఏదో వారికి ఈ పని చేయాలి. ఇదంతా కూడా సూర్యుని యొక్క ప్రవృత్తిని ప్రసారం అనుసరించి జరుగుతుంది కాబట్టి ఒక విధంగా సూర్యుడు సమస్త కార్యములకు ప్రవర్తకుడు, అందుకనే సవిత అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ సవితాదేవ ఓ జలదేవతలారా సంబోధిస్తున్నాడు. ఆ జలములను ఓ జలదేవ, ఆ జలముల ఎందుకు కూడా దేవతాత్మ భావన, కేవలం నీరంటే నీరు కాదు, దాన్ని కూడా ఒక దేవతాత్మతో చూసుకునే దేవతలారా సవితాదేవ, సవితునాముడైనటువంటి ఆ దేవుడు ఉన్నాడే సకల సకల ప్రవృత్తులకు ఆధారపడుతున్నవాడు ఆయన మిమ్మల్ని ఉత్పునాదు అంటే పూర్వం పునాదు శోధయు మీకు శుద్ధిని కలిగించున్నాక మీలో ఉన్నటువంటి దోషమంతా కూడా పోగొట్టుతారు. ఇక్కడ సవిత అనే శబ్దం చేత ఈ క్రియ చేసేటువంటి అధ్వర్యుడు ఈ పని చేస్తూ ఉంటాడు. ఇది చెప్పడం అనుకున్నాను. ఈ యజమానుడు ప్రధానంగా యాగం చేస్తూ ఉన్నప్పుడే కూడాను ఆయా కర్మ విశేషములను అనుష్ఠించడానికి అంటే ఇక్కడ సహాయభూతులుగా ఉండడం కోసం నలుగురు ఋత్విక్కులను ఆయన వర్ణించాడు. దానిలో ప్రధానం అద్వైతుడు. బ్రహ్మ అన్నింటినీ కూడా కలిపెట్టి ఇచ్చేవాడు. ఆగ్నేయుడు అనేటువంటి పరికర కావలసినటువంటి అన్నింటినీ కూడా సన్నానం చేసేవాడు ఆగ్నేయుడు. ఋగ్వేద విహితములైనటువంటి అంగములను తదుపయుక్తమైనటువంటి మంత్రములను పఠించేటువంటి హోత బ్రహ్మ, హోత, అద్వైతుడు, ఆగ్ని అనేటువంటి నలుగురు ఋత్విక్కుల యొక్క సహాయంతో యజమాని ఈ ఉద్భవము ఈ మొదలైనటువంటి సంస్కారాలన్నీ కూడాను చేసేది అద్వైతుడు. ఈ అద్వైతుడు ఏమంటున్నాడు? సవితాదేవ. సవిత అంటే ఏ సవిత? ఆ సవిత సరే సమస్త ప్రాణుల యొక్క హృదయములందు కూడా ఈశ్వర సర్వభూతానం మధ్య చేర్చుడి బ్రాహ్మణం సర్వభూతాన్ని ఏనాడు దేవే హరిస్తే యథా నియుక్తోస్తు తథా కరోమి. లోపలి నుంచే ప్రేరణ వస్తున్నప్పుడే వచ్చినప్పుడే ఎప్పుడైనా మనం చేస్తాం. పైకి మాటలతో ఇది చేస్తానని చెప్పినా నేను చెప్పినా ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు మానుతాం, ఆ లోపల అర్థశాస్త్ర హృదయ ప్రాప్తిగా ఉన్నటువంటి అంతర్యాత్మకంగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క ప్రేరణ కలిగినప్పుడే ఆ కార్యంలో ప్రకృతంలో ఈ ఉత్పన్నం చేసేటువంటి అద్వైతుని యొక్క హృదయంలో సాక్షిగా ఉన్నటువంటి అంతర్యాత్మకంగా ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుడే మీకు ఈ దర్భ పవిత్రముల ద్వారా శుద్ధిని కలిగించుకోవాలా. నేను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను. నేను చెప్తున్నానంటే అద్వైతుడు ఎవరో కాదు. ఆ అద్వైతుడు ఎటువంటి భావనతో చేస్తున్నాడు? తనకు సాక్షిభూతంగా ఉన్నటువంటి సవిత పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ భావనతో ఈ క్రియను నిర్వహిస్తున్నాడు. సవిత ఎలా శుద్ధి చేయాలి? సాధారణంగా ఉండాలి కదా. అంటే చిత్రేణ పవిత్రేణ, పవిత్రం అంటే పవిత్రం అనే నిర్వచనం ఉంది. పవిత్రం అంటే ఇక్కడ సంగ్రహించి పెట్టిన రెండు దర్భలే పవిత్రం అని చెప్పారు. ఈ పవిత్రము అనే సాధనంతో మీకు శుద్ధిని కలిగించుకోవాలి. ఈ అచిత్రేణ పవిత్రేణ
పవిత్రేణ అనేది అచ్ఛిద్రేణ అని ఒక విశేషం. అచ్ఛిద్రం అంటే అర్థం ఛిద్రరహితమైంది. నాకు ఎక్కడ తిరుగు లేదు. రెండు దర్భంలో ఇట్లా పట్టుకుంటే మధ్యలో 99 తిరుగుడు సందులున్నా నాలుగు నీరు కవిత్వడానికి ఏదైనా కాదా? మరి దాన్ని పట్టుకొని అచ్ఛిద్ర పవిత్రం అంటే ఎలా కుదురుతుంది? అసౌవా ఆదిత్యోచ్ఛిద్రం పవిత్రం అని రావడం. ఇక్కడ అచ్ఛిద్ర పవిత్ర శబ్దానికి అర్థం ఏంటి అంటే ఛిద్రరహితమైన పవిత్రం అంటే సూర్యుడే. ఆ సూర్యుడే ఈ దర్భమయ పవిత్ర రూపంగా ఇక్కడ ఉంది. ఈ జగంలో ఈ ఉత్పన్నం అనే క్రియలు నెరవేరుస్తున్నారు. ఎప్పుడైతే ఈ దర్భమయ పవిత్రాన్ని సూర్య రూపంగా భావించామో అప్పుడు దీనికి అచ్ఛిద్రత్వం వస్తుత సత్సిద్ధమే. కానీ సూర్య భావన ఎప్పుడైతే ఇక్కడ చేయబడదో సూర్యదేవుడు చిత్రం దేవుడు అటువంటి సూర్య రూపమైన అచ్ఛిద్రమైన ఓ దేవదేవత మిమ్మల్ని నేను చూశాను. ఈ పవిత్రము అంటే ఆ పవిత్రము అనేది ఒకే పదార్థం కాదు. మనం కొండ అంటే ఒక పదార్థం, దానిలో పరమాణులు కోట్లు ఘటనలో కమాలు అంటే దానిలో అవయవాలు అంటే దాని అవయవాలు ఇలా పరమాణులు ఉపయోగిస్తారు. అలాగే ఒక గర్భం ఉన్నది అంటే దానిలో అవయవాలు ఏముంటాయి? అనంతంగా అవయవాలు. ఈ సూర్యుడు జగత్తుకంతటికి కూడాను ప్రేరకవుతున్నాడు. అంటే ఎలా అవుతున్నాడు? తన యొక్క రశ్ములతో కేరళముల ద్వారా. ఎలాగైతే జగత్తుకు సూర్యుడు తన యొక్క రశ్ముల ద్వారా ప్రేరకుతున్నాడో కిరణముల ద్వారా అవుతున్నాడో అలాగే ఈ సూర్యరూపమైనటువంటి ఈ దర్భమైన పవిత్రము తన యొక్క అవయవ రూపములైన రశ్ముల ద్వారా మీకు సిద్ధిని కలిగిస్తుంది. అని ఈ 3 మంత్ర భాగవతులకి 3 సార్లు చూసుకోవాలి. ఈ ఉత్పన్నం అనేటువంటి దానికి బ్రాహ్మణం ఇలా లక్ష్యాలు. దీనికి ఇక్కడ శృతి స్వయంగా ఒక చిన్న వృత్తాంతం. ఇంద్రో ప్రమహన్ స్వోప అక్షక్రియత భారతాది గ్రంథములను అధ్యయనం చేసిన వాళ్ళందరికీ వృత్రాధరవద అనేటువంటి వృత్రుడు అనే పేరు కలిగినటువంటి ఒక వృత్రాసురుడిని గురించినటువంటి వృత్తాంతాలు చాలా చోట్ల వేదంలో చెప్పబడినాయి. ఇంద్రుడు అనేక ప్రయత్నములు చేసి చివరకు ఎలాగైతే ఆ వృత్రాసురుడిని సంహరించినప్పుడు ఆ వృత్తాసురుడు ఏ స్థితిలో ఉన్నాడనుకున్నారు? ఈ శబ్దం ఎందుకు వచ్చింది అంటే వృణోతి అనే ధాతువులు వచ్చి వృణోతి అంటే వ్యాపిస్తున్నాడు. వ్యాపారత్వం కలిగినటువంటి వస్తువు కాబట్టి దానికి వృత్ర అనేటువంటి శబ్దం. ఈ వృత్రాసుడు అనేవాడు కూడా ఈ తర్వాత సైక్షుమాత్రం విషుమాత్రం విశ్వం నవర్తన సైమాన్ ఆ విధానిక క్రియ వల్ల పుట్టాడు. ఈ పుట్టినటువంటి వృత్రాసుడు ఒక బలాఢ్యుడైనటువంటి వాడు ధనస్సులో బాణాన్ని ఎక్కుపెట్టి బాగా ఆకర్షించి విడిచిపెట్టే అది ఎంత దూరం పోతుందో ఆ దూరాన్ని పెట్టినట్లయితే అంత వ్యవధానం అంత పరిమాణం కలిగినటువంటి ప్రదేశాన్ని వ్యాపిస్తూ ఇతను వృద్ధిని పొందాడు. వ్యాపిస్తుంటే ఎలా 4 దిక్కులా పోతుంది. రాగాది 4 దిక్కులా పెరుగుతున్నాడు. పైన పెరుగుతున్నాడు. విషమాత్రం విశ్వం కంటే సర్వదా అన్ని వైపులా కూడా పడతాడు. అందుకనే విమానంలో రుణం ఈ విమానంలో ప్రకృతి ఇలాగా పెరుగుతూ ఈ లోకములంతటినీ కూడా వ్యాపించి పోతున్నాడు. కాబట్టి అతను వృత్తుడు అంటే రుణం తీసుకుంటారా రోగాలు సర్వ ఆవులను
ఏమిటంటే ఇలాగే తిరిగిపోతే ఏ లోకంలో మరొక ప్రాణి ఉండడానికి అవకాశం లేకుండా పోతుంది, ఏం చేయాలి అని ఏం చేయాలంటే వృత్తం ఆహారం వృత్తాసుని సంహరించాడు. ఎలా సంహరించాడు అని అయితే ఈ సంహరించిన తర్వాత అంటే ఇంద్రుని యొక్క వజ్రాయుధం చేత సంహరింపబడి అతను కింద పడి మరణించాడు.